మెయిన్ వ్యూ ఆఫ్ చెర్లపల్లి రైల్వే చాలా మంచి సపోర్ట్ అయితే పల్లి రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ట్రాకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రతి ఒక్క ట్రైన్ అయితే ఇక్కడికైతే లైటింగ్ అనిపిస్తుంది. లైక్ షేర్ సబ్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లెక్క ఉంది. సో మనం బయటికి వెళ్ళి కూడా చూస్తాం. సెంట్రల్ ఏసీ అన్నమాట మెయిన్ రైల్వే స్టేషన్ ఎంట్రీ. లైట్స్ ఇప్పుడు కూడా ఆన్ చేసి మనకి క్యాబ్స్ గానీ బస్సెస్ గానీ అయితే ఫ్రంట్ వ్యూ అనమాట. ఎస్కలేటర్ ఉంది బట్ ఆన్ చే షాప్స్ అయితే కన్స్ట్రక్ట్ అన్ని ఓపెన్ అయిన. ఈ బోర్డు లో చూసుకుందాం ఏమేమి ఉన్నాయి. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఆఫీస్ అన్ని ఇటు సైడ్ అయితే స్పీషియస్ ప్లేస్ అయితే ఉంది. సో మనం పైకి అయితే పోతున్నాం. మనం చూసుకోవచ్చు దీని పైన వస్తే గాయస్ ఈ రోజు ప్లాట్ఫామ్ ఇది ఒక ప్లాట్ఫామ్. ఇదే చర్లపల్లి అయితే తీసుకోవాలి. సో ఇడ్లీకి అయితే అందరు ఉన్నారు కదా. మనం బైక్ అయితే పార్క్ చేసి అయితే ఇప్పుడే వచ్చింది. కొత్త రైల్వే స్టేషన్ కదా మనం ఎంటర్ అయినాం. కొంచెం మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇంత విలేజ్ టైప్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపో. సో వీళ్ళైతే బైక్ కూడా వే టు చర్లపల్లి రైల్వే స్టేషన్. నమస్తే గాయస్, ఈ రోజు అయితే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఈ రోజు అయితే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఒకసారి అయితే చూసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 9th March అనమాట, సండే. సో ఒకసారి మనం రైల్వే స్టేషన్ అయితే చూసుకుందాం వ్యూ ఎలా ఉంది ఏంది అని. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇందులో నుంచి మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాలి. సో ఒకసారి రేర్ కెమెరాలో అయితే చూసుకుందాం. ఇదే అనమాట రైల్వే స్టేషన్ వే. సో ఇదే మెయిన్ మనం చూసుకోవచ్చు. మెయిన్ బోర్డ్ అయితే ఇదే వే టు చర్లపల్లి రైల్వే స్టేషన్. సో ఇందులోకి వెళ్తే మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం స్టేషన్ ఎలా ఉంది ఏంది అనేసి. సో ఇక్కడైతే మొత్తం విలేజ్ టైప్ అయితే ఉంది. ఎక్కువ షాప్స్ కూడా లేవు. సో ఒకసారి మనం లోపలికి పోయి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇంతకుముందు మనం చూసుకున్న బోర్డు అయితే ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఆపోజిట్ లోనే ఒక గల్లీ అయితే ఉంది, శ్రీ మహాలక్ష్మి నగర్ అని చెప్పి. దీని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో దీని లోపలికి వెళ్తే మనకి స్టేషన్ అయితే వస్తుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట వే. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. సో పబ్లిక్ అయితే చూసుకోవచ్చు. అంతగా అయితే ఏం లేరు బట్ కొంచెం అయితే ఉన్నారు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే రైల్వే స్టేషన్ అన్నమాట వే. సో లెఫ్ట్కి వెళ్ళి మనం బైక్ అయితే పార్క్ చేద్దాం. దానికి మనం పార్కింగ్లోకి అయితే వచ్చినాం. మనం బైక్ అయితే పార్క్ చేసినాం. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇదే మన బైక్ అయితే పార్క్ చేసినాం. సో ఇదే పార్కింగ్ అనమాట. ఒకసారి రేర్ కెమెరాలో చూద్దాం ఎలా ఉంది స్టేషన్ ఏంది అని. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం స్టేషన్ లోపలికి. సో లెట్స్ గో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చినాం, ఎంటర్ అయినాం. సో ఇదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడంతా పార్కింగ్. సో ఈ లోపల స్టేషన్ అనమాట. స్టేషన్ ఎంట్రీ అయితే ఇటు సైడ్ అయితే ఉంది. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో జల్దీ మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ అయితే అందరు ఉన్నారు కదా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో జల్దీ లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ ఎలా ఉంది ఏంది అనేసి మొత్తం ఒకసారి చూసేసుకుందాం. ఇంతకుముందే మనం బైక్ పార్క్ చేసినాం కదా. సో బైక్ అయితే ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసినాం. సో వీళ్ళైతే బైక్ కూడా ఛార్జ్ చేశారు 10 రూపీస్ అంట బైక్కి. సో మన నంబర్ రాసి బైక్ ఛార్జెస్ అయితే ఇక్కడ తీసుకున్నారు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనం పార్కింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళేసి టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడే టికెట్ కౌంటర్ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ తీసుకొని మనం స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అందరు ప్యాసింజర్స్ అయితే వస్తున్నారు. సో మెయిన్ బోర్డు చర్లపల్లి అయితే ఇది ఎంటర్ అయినాం కదా. సో ఇదే చర్లపల్లి మెయిన్ రైల్వే. సో ఇక్కడ చూడొచ్చు 1 and 2 ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడైతే ఓన్లీ ఇక్కడ షెడ్ వేసినారు. ఇక్కడ అయితే ఎవరికి వేయలేదు షెడ్. ఇక్కడ కూడా ఓన్లీ ఒకటే షెడ్ అయితే వేసినారు. ఇక్కడ చూడొచ్చు మీరు పబ్లిక్ అయితే అంత ఎండలో ఫుల్ ఎండ కొడుతుందని చెప్పేసి అందరూ స్టెప్స్ కింద రాడ్స్ ఉంటాయి కదా అక్కడైతే కూర్చున్నారు. సో మనం పైకి అయితే పోతున్నాం. పబ్లిక్ అయితే ఎవరు కనిపించట్లేదు నాకు అంతగా. సో కొత్త రైల్వే స్టేషన్ కదా. సో అంతగా పబ్లిక్ అయితే ఏం లేరు ట్రావెల్ చేయడానికి. సో మనం సికింద్రాబాద్ అయితే లాస్ట్ టైం చూసినాం కదా, చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం పైకి అయితే ఎక్కేసినాం చర్లపల్లి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు దీనిపైన షెడ్ కూడా అయితే ఏమీ వేయలేదు. సో చాలా సన్నీ అయితే ఉంది. సో చాలా తక్కువ అంటే చాలా తక్కువ పబ్లిక్ అయితే ఉన్నారు. నాకు తెలిసి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ ఒకటే ఓపెన్ అయినట్టున్నాయి. ఇంకా కొన్ని కన్స్ట్రక్ట్ అయితే అవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూడండి మీరు కాషన్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టారు. సో మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఇక్కడ మనం చూడొచ్చు నాకు తెలిసి ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఓపెన్ చేసినారు ప్రెజెంట్. ఇదొక ప్లాట్ఫామ్,
ఇది ఒక ప్లాట్ఫామ్. ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా మిగతా అయితే ఇక్కడ చూడొచ్చు వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు ఆన్ చేసేసినారు. సో మనకి రష్ కూడా ఏమంతా కనిపించట్లేదు మనం సికింద్రాబాద్ చూసినట్టు. సో మనకి సికింద్రాబాద్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో నాకు తెలిసి మొత్తం అన్నీ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ అయితే కనిపిస్తారు అనుకుంటా. సో ప్రెజెంట్ అయితే ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ కూడా ఆపేశారు ఇటు నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో ఇదంతా అక్కడైతే కొన్ని ట్రైన్స్ అయితే ఆగున్నాయి. సో కొన్ని ట్రాన్స్పోర్ట్ ట్రైన్స్ కానీ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ కొన్ని అయితే ఆగేస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేసినారు. మిగతా అన్ని కన్స్ట్రక్ట్లోనే ఉన్నాయి. సో ఒకసారి మనం ముందుకు కూడా వెళ్ళేసి చూద్దాం. అటు సైడ్ అయితే వెళ్ళిపోయి చూద్దాం ఏమేమి ఉంది ఏంది అనేసి. సో ఫస్ట్ ట్రైన్ అయితే మనం చూసినాం చర్లపల్లిలో ట్రావెల్ చేస్తుంటాం. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కనెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది ఇక్కడ. సో ఇంకొకటి అయితే ఎక్కినాం కదా మనం. సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ప్యాసింజర్స్ పడుకోవడానికి స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది. సో చాలా పెద్దగా ఉంది ఇది అయితే. సో ఇక్కడ నుంచి మనం ట్రైన్ డీలే కానీ సో ట్రైన్ లేట్ అవ్వడం కానీ మన వాళ్ళు ఎవరైనా జల్దీ వస్తే ఇక్కడ పడుకోవడానికి అయితే చాలా స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలామంది అయితే పడుకున్నారు. సో ట్రైన్కి టైం ఉన్న వాళ్ళు ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు. చాలా పెద్ద స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది. సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఓపెన్ ఉన్నాయని. లేదు, అన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, బట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయితే ఉన్నాయి, బట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో ప్రెజెంట్ అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినాయి. సో ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ కూడా రెడీ ఉన్నాయి, బట్ కన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని మిగిలిపోయినాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం షెడ్ వర్క్ కానీ ఏదైనా కానీ. సో షెడ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇంతకుముందు మనము ఎక్కినాం కదా బ్రిడ్జ్. సో ఫస్ట్ ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం మనం. ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. సో ఆ బ్రిడ్జ్ ఎక్కితే మనకు ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్, మిగతాది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి పెట్టారు. సో అన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఓపెనే ఉన్నాయి, బట్ 60-70% అయితే కంప్లీట్ అయింది. ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం వర్కర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇంకొక 40% వర్క్ అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ 6, 7, 8, 9 మొత్తం 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ 6, 7, 8, 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి చర్లపల్లిలో. సో ముందడుగు పోయి అయితే చూద్దాం ఎట్లా ఉంది ఏంది అని. సో మనం ఇక్కడ చూసుకుంటే చాలా స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది కదా. ఇక్కడైతే షాప్స్ కానీ అవన్నీ అయితే కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ మధ్యలో అన్ని షాప్స్ అయితే వస్తాయి. షాప్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక్కొక్కటి. ఇంకా అయితే ఇక్కడైతే ఏం షాప్స్ అయితే కనిపించడం లేదు. సో మేబీ ఇంకొద్ది రోజుల్లో మనకు షాప్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ట్రైన్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా ట్రైన్స్ అయితే ఉండే కదా. సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొన్ని ట్రైన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అవుతున్నాయి. ప్లాట్ఫామ్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా 2 అని, బట్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, బట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో లిఫ్ట్ అంట, ఇది లిఫ్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి మళ్ళీ వాక్ ఏరియా. ఈ ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో మనం ఆల్మోస్ట్ చూసుకుంటుంటే 150 మీటర్స్ అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంది. సో చాలా స్పీషియస్. ఒక్కసారి మనం మధ్యలో అన్ని షాప్స్ వచ్చిన తర్వాత మేబీ చిన్నగా అవుతుందేమో. ప్రెజెంట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో జస్ట్ ఇది వాకింగ్ ఏరియా. మనకి కింద అన్ని ట్రైన్స్ ఉంటాయి కదా. సో మనం సికింద్రాబాద్కి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇది అయితే చాలా బెటర్గా ఉంది.
చూడాలి మరి పబ్లిక్ ఫ్లో ఎలా ఉంటుంది మొత్తం కంప్లీట్ అయ్యాక. సో మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చినాం అనుకుంటా. ఇది ఫ్రంట్ అనుకుంటా. టైం అయితే 12:47 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఇది నాకు తెలిసి ఫ్రంట్ వ్యూ. సో మనం నాకు తెలిసి ఇట్లా రావాల్సిందే, మనకి గూగుల్ మ్యాప్స్లో అక్కడి నుంచి చూపించింది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్, బస్ బే, పార్సల్ ఆఫీస్ అన్నీ ఇటు సైడ్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఎగ్జిట్, ఇది ఎంట్రీ. సో మనమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కదా, ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఇదంతా స్టేషను. సో ఇది స్టేషన్ ఎంట్రీ యాక్చువల్గా. ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ. సో ఒకసారి మనం లోపల కూడా చూసుకుందాం. ఇంక ఇదంతా ఓపెన్ అవ్వాలా, కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒకసారి మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. చూడొచ్చు ఎస్కలేటర్ ఉంది బట్ ఆన్ చేయలేదు. ఎస్కలేటర్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వచ్చేసి బస్ బే, టికెట్ కౌంటర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకేం ఓపెన్ అవ్వలేదు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ అంట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ లాగా అయితే కట్టారు. చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒకసారి మనం బ్యాక్ సైడ్ అయితే చూసినాం కదా ఇంతసేపు, ఇది అంతా ఫ్రంట్ అనమాట. ఇది మనకి మెయిన్. సో ఇక్కడ నుంచి చూసుకుందాం, ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూసుకుందాం మనకి మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో ఇక్కడ బయట వ్యూ అయితే ఇది. సో క్యాబ్స్ కానీ బస్సెస్ కానీ వస్తే ఇట్లకైనైతే వస్తాయి. సో మనం బండి బ్యాక్ సైడ్ పార్క్ చేసినాం. సో ఇలా వస్తే మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఒకసారి మనం బయటికి వెళ్ళి కూడా చూసుకుందాం. ఇదంతా సెంట్రల్ ఏసీ అనమాట. ప్రెజెంట్ అయితే సెంట్రల్ ఏసీ ఆన్లో లేదు. ఇక్కడ మనం హోల్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ సెంట్రల్ ఏసీ. సో ఒకసారి మొత్తం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇదంతా గ్రాఫిటీ అనమాట. సో పెయింట్ స్టిక్కరో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఒకసారి మనం బయట వ్యూ కూడా చూసుకుందాం. చూసుకోవచ్చు మొత్తానికి మనం ఫ్రంట్ వ్యూ అయితే వచ్చినాం. ఇదే అనమాట బ్యాక్ సైడ్లో. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లెక్క ఉంది మనకి రైల్వే స్టేషన్. నెక్స్ట్ లెవెల్ అయితే కట్టినారు. సో కంపేర్ చేసుకుంటే సికింద్రాబాద్కి ఇదైతే చాలా బెటర్ ఉంది రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సో ఒకసారి మొత్తం వ్యూ అయితే చూసుకుందాం రేర్ కెమెరాలో. సో నేను మొత్తం చూపిస్తాను సరౌండింగ్స్ ఎలా ఉంది ఏంది అనేసి. సో ఇదే ద మెయిన్ రైల్వే స్టేషన్ పార్ట్ అనమాట. ఇక్కడైతే మనకి బైక్స్ అన్నీ వస్తున్నాయి బట్ పార్కింగ్ అయితే ఇక్కడ లేదు. మనం బ్యాక్ సైడ్ చేసినాం కదా పార్కింగ్ ఇంతకుముందు. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. నాకు తెలిసి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉన్నట్టుంది. సో నెక్స్ట్ లెవెల్ అయితే డెవలప్ చేసినారు. ఆల్మోస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ద మెయిన్ రైల్వే స్టేషన్ ఎంట్రీ ఎట్లా ఉంది చూడండి ఒక్కసారి మీరు. ఒక మంచి డిఫరెంట్ బయట కంట్రీ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. సో ఇక్కడ నుంచో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ కానీ ఎగ్జిట్ కానీ ఇక్కడ నుంచి ఏదైనా బస్సెస్ క్యాబ్స్ వస్తే మాత్రం ఇట్లకైనా అయితే వస్తుంది. ప్రెజెంట్ అయితే బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్స్ 1 and 2 ఓపెన్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ పబ్లిక్ అయితే వస్తున్నారు. సో ఇక్కడైతే చాలా తక్కువ కనిపిస్తున్నారు పబ్లిక్ మీరు కంపేర్ టు సికింద్రాబాద్ చూసుకుంటే. సో మొత్తం అవి కంప్లీట్ అయ్యాక చూడాలి ఒకసారి ఎంత పబ్లిక్ ఫ్లో వస్తారు ఏంది అని చెప్పేసి. సో ఒకసారి మనం జూమ్ చేసి చూసుకుందాం. సో జూమ్లో చూసుకుంటే మనకి మొత్తం ఫ్రంట్ వ్యూ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదే మనకు మొత్తం ఫ్రంట్ వ్యూ. ఒకసారి మనం జూమ్ చేసి ప్రతి ఒక్కటైతే చూసుకుందాం. సో ఇది చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రీ కదా. సో ఇక్కడైతే పబ్లిక్ అయితే అంతగా కనిపిస్తలే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పబ్లిక్ అయితే అంతగా లేరు. మెల్లమెల్లగా మొత్తం కంప్లీట్ అయ్యాక మరి చూడాలి ఎలా వస్తారు ఏంది అని చెప్పేసి. బట్ ఎయిర్పోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ కట్టేశారు. సో ఒకసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళేసి చూసాం. సో ఇటు సైడ్ చూసాం కదా, అటు సైడ్ కూడా వెళ్ళేసి మొత్తం అయితే చూసుకుందాం. ఇక్కడ నుంచే మనకి క్యాబ్స్ కానీ బస్సెస్ కానీ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తున్నాయి. ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. చర్లపల్లి బోర్డు అయితే చూసుకోవచ్చు మీరు. ఇదే చర్లపల్లి బోర్డు. సో ఇక్కడైతే 2 బోర్డ్స్ పెట్టారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్. బట్ ప్లాట్ఫామ్స్ 1 and 2 వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉన్నాయి కదా. సో ఇది ఒక వ్యూ. మనం ఇంతకుముందు అటు సైడ్ నుంచి వ్యూ చూసుకున్నాం కదా. సో ఇది ఒక వ్యూ. ఇది ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బార్గేట్స్ అయితే ఉన్నాయి కదా, బార్గేట్స్ ఉన్నాయి. అండ్ మనం పార్కింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా ఇక్కడ అయితే ఉంది. మనమైతే అటు సైడ్ పెట్టాం. సో ఇక్కడైతే పార్కింగ్ ఉంది. సో ఇదే మెయిన్ రోడ్ అనమాట.
ఆటోస్ కానీ బైక్స్ కానీ అన్నీ ఇలానే వస్తున్నాయి. సో ఇదే ద మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ చర్లపల్లి. సో ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయింది, బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో మేబీ స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంకో 40% వర్క్ అయితే ఉండిపోయింది. సో ఒకసారి మనం దగ్గర నుంచి వెళ్ళి అది ఎలా చేస్తారు ఏంటి అనేసి ఒకసారి డీటెయిల్గా అయితే చూసుకుందాం. ఇక్కడ బార్గెట్స్ అయితే వేశారు. మనం ఒకసారి ఈ బోర్డులో చూసుకుందాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. చర్లపల్లి అని రాశారు కదా, ఈ బోర్డులో ఏమేమి ఉన్నాయి ఒకసారి అయితే చూసుకుందాం. సో దగ్గరికి వెళ్ళి చూస్తే టికెట్ బుకింగ్ కౌంటర్ అని చెప్పేసి ఇట్లా స్ట్రైట్ యారోస్ అయితే పెట్టారు. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంట ఇట్లా వెళ్తే. సో మనకి స్టేషన్ భవనం. సో ఇక్కడ మనకి ఎటెట్ వెళ్ళాలి ఏంది అనేసి మొత్తం దీంట్లో అయితే మెన్షన్ చేసి పెట్టారు. సో కార్ పార్కింగ్, బస్ బే, 2-వీలర్ పార్కింగ్. సో ఇక్కడ కాబట్టి ఇలా యారోస్ అయితే పెట్టారు. సో ఒకసారి మనం ఈ స్టేషన్ వ్యూ దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదంతా అయితే లైటింగ్ అనిపిస్తుంది కదా, మీరు నైట్ వ్యూ కూడా ఒకసారి అయితే వచ్చి మొత్తం కవర్ చేద్దాం. మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది నైట్ వ్యూ కూడా. సో ఒకసారి చూడొచ్చు, ఇదంతా లైటింగ్ అనమాట. సో నైట్ నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇదంతా లైట్స్ ఇప్పుడు కూడా ఆన్ చేసే ఉన్నాయి, మనకు సన్ ఉంది కాబట్టి అంతగా ఏం కనిపించట్లేదు. సో ఇదంతా పార్క్ ఏరియా. ఒకసారి వ్యూ అయితే చూసుకుందాం. సో ఇదైతే ఏం ఎంట్రన్సో తెలీదు, బట్ ఇక్కడైతే ట్రైన్స్ అయితే రెడీ అయ్యి నాకు తెలిసి వేరే ప్లాట్ఫామ్స్కి అయితే వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి ట్రైన్స్ చెక్కింగ్ అనమాట, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇందులో చెక్ చేస్తున్నారు. సో ఇదంతా ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అంత ఫ్లో అయితే లేదు, పబ్లిక్ ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది. సో ప్రతి ఒక్క ట్రైన్ అయితే ఇక్కడికైతే వస్తుంది నాకు తెలిసి. సికింద్రాబాద్ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సంథింగ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనుకుంటా ఇది. సో బయట ఫుల్ అయితే ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడ ఏమైనా ఫుల్ అయితే మనకి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఇట్లా వెళ్ళి పెట్టాలి. సో ఇదే మనకి మెయిన్ వ్యూ ఆఫ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. సో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్ట్ 2 వీడియో మనకి నైట్ వ్యూ వీడియో కూడా వస్తుంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అయితే చేయండి మీకు ఏ రైల్వే స్టేషన్ వీడియో కావాలి ఏంది అని చెప్పేసి. సో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్ట్ 2 కూడా చూద్దాం. చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్ట్ 2 కూడా అయితే వస్తుంది. సో నైట్ వ్యూ ఎలా ఉంటుంది ఏంది అనేసి ఒకసారి మనం మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా చర్లపల్లి రైల్వే స్టేషన్ వీడియో అయితే తీసుకుందాం.